సార్ సార్ మీరు మీరు మ్యూట్ మ్యూట్ లో లో ఉన్నారు ఉన్నారు సార్. సార్. అసలే అసలే వినపడలేదా? వినపడలేదా? ఆహా ఆహా, ఏం ఏం వినపడలా. వినపడలా. ఓకే, మళ్ళా మొదలు పెడతానండి. ప్రియ మిత్రులు ఆనంద్ గారు, భారతీయ అభ్యుదయ రచన సంఘం అధ్యక్షులు శ్రీ పెనుగొండ లక్ష్మణ గారు, ఈనాటి వక్త, యువ విమర్శకుడు డాక్టర్ బడిగే ఉమేష్, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు ఆచార్య రెడ్డప్పరెడ్డి గారు, శ్రీధర్ గారు, మురిశెట్టి గోవింద్ గారు, రామయ్య గారు, వలివేటి భాస్కరరావు గారు, రామినాయుడు గారు, బంగారు ఆచార్యులు గారు, టాకల రమణయ్య గారు, ఇతర మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచన సంఘం ఇప్పుడు దాకా ఆనంద్ చెప్పినట్టుగా ప్రతి ఆదివారం అభ్యుదయ సాహిత్యోపన్యాసాలు అనేటువంటి శీర్షికతో ఈ రోజుకి 200వ ప్రసంగానికి చేరుకున్నాం. బహుశా ఇది ఒక అరసం చరిత్రలోనే కాకుండా తెలుగు సాహిత్య చరిత్రలో కూడా ఒక అరుదైనటువంటి సందర్భం నేను భావిస్తూ ఉన్నాను. ఇవన్నీ మనం ఒక ప్రత్యేకమైన సమావేశాలు మాట్లాడుకుంటాం. ఈరోజు 200వ ప్రసంగం చేయబోతున్నటువంటి మిత్రుడు బడి ఉమేష్ కాశీ దేశబంధు కాశీనాథు నాగేశ్వరరావు గారు, ఆంధ్ర పత్రిక భారతి లాంటి పత్రికల వ్యవస్థాపకులు కాశీనాథ నాగేశ్వరరావు గారు రాసినటువంటి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర అనే అంశాన్ని మాట్లాడతారు. తెలుగు సాహిత్య చరిత్ర మీద కూడా మనం దాదాపు ఒక 40 ప్రసంగాలు ఉంటాయనుకుంటాను. ఇది ఒక చరిత్ర. ఉమేష్ ఇదివరకే ఆనంద్ చెప్పినట్టుగా మనకు 2 ప్రసంగాలు చేశారు. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆయన గురించి ఒక చిన్న పరిచయము. ఈయన అనంతపురం జిల్లా వాసి. అనంతపురం జిల్లాలో సెట్టూరు మండలంలో చింతర్లపల్లి అనే గ్రామంలో పుట్టాడు ఈయన. 1990 ఆగస్టు 15వ తేదీన పుట్టారు. రత్నమ్మ హనుమంతప్ప వీళ్ళు ఉమేష్ గారికి అమ్మా నాన్నలు. ఈయన చింతర్లపల్లి, సెట్టూరు గ్రామాల్లో ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ అనంతపురంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల చదువుకున్నారు. తర్వాత నంద్యాలలో చేశారు. ఎంఏ తెలుగు, ఎంఫిల్, పిహెచ్డి ఈ మూడు కూడా ఆయన హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆయన ఎంఫిల్ కోసం రాళ్లపల్లి అనంతశర్మ గారి పీఠికలు అనే అంశం చేశారు. తర్వాత పిహెచ్డికి రాళ్లపల్లి జీవితము, రచనలు, సమగ్ర పరిశీలన అనే అంశం మీద చేశారు. ఇవన్నీ కూడా ఆయన నార్ల వెంకటేశ్వరరావు గారి పర్యవేక్షణలో చేశారు. దాదాపు 50 వ్యాసాలు విభిన్న పత్రికల్లో ప్రచురించారు. అలాగే అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన నెల్లూరులో ఉన్నటువంటి తెలుగు భాష విశిష్ట అధ్యయన కేంద్రంలో అసోసియేట్ ఫెలోగా ఉన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాచీన ఆలయాలు, చారిత్రక కట్టడాలు అనే ప్రాజెక్టును పూర్తి చేశారు. ఇప్పుడు మరొక ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉమేష్ మనవరకే ఒక ప్రసంగం చేసి మరొక ప్రసంగం చేయబోతున్నటువంటి పెద్దలు ఘట్టమరాజు అశ్వత్థనారాయణ గారికి శిష్యప్రాయాలు అన్నమాట.
ఈ పరిచయంతో నాగేశ్వరరావు గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర మీద మాట్లాడమని ఉమేష్ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉమేష్ మాట్లాడిన. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. ముందుగా కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర గురించి మాట్లాడే సదావకాశాన్ని కల్పించినటువంటి సుప్రసిద్ధ విమర్శకులు నాకు తుల్యులైనటువంటి ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజానికి అలుపెరుగకుండా ఈ అభ్యుదయ రచయితల సంఘం వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి ఈ ఉద్యమం అని చెప్పాలి. నిజానికి ఉద్యమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక నమోవాకాలు తెలియజేస్తున్నాను అభ్యుదయ రచయితల సంఘం వారికి. అది కూడా 200 సంఘం నాకు దక్కడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమానికి నిరంతరం ఒకలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి ఔత్సాహిక సాహితీవేత్తలకు, విమర్శకులకు, అధ్యాపకులకు అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా కాశీనాథన్ నాగేశ్వరరావు గారికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఒకానొక సందర్భంలో ఒక సీస పద్యంలో ఆయన్ని ఇలా వివరించారు. ఆ పద్యంతో ఈ ప్రసంగాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. లక్షలాది దీక్షతో సమకూర్చి దక్షుడెవడు ప్రతి కామరెందుకు కలియని వేడ ప్రెసిడెంటుగా పేరు రసుడెవడు నతివారిగడౌచు నిన్నుచేవాడు అటి కాశీనాథుని నాగయావయుండు పుట్టకుండిన నాంద్రము పుట్టి మునిగి గిట్టకుండునే నాడు ఎట్టెలిగి రామనగరినరేలా శ్రీ రామచంద్ర ధన్యవాదాలు. కాశీనాథన్ నాగేశ్వరరావు గారు గొప్ప పాత్రికేయులు, వ్యాపారవేత్త, స్వాతంత్ర సమరయోధుడు, అలాగే రాజకీయ నాయకుడు, గ్రంథాలయ విస్తరణకు విశేషంగా చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి ఆయన. ఆంధ్రపత్రిక దిన వార పత్రికల సంస్థాపకునిగా, భారత మాసపత్రిక అమృతాంజనం కంపెనీ యజమానిగా ఈయన తెలుగు వారందరికీ ఎంతో సుపరిచితులు. ఈయన కృష్ణా జిల్లా ఎలకూరు గ్రామంలో 1867 సంవత్సరం మే 1వ తారీఖున ఆయన శ్యామలాంబ బుచ్చయ్య దంపతులకు జన్మించారు. ఆయన ఎలకర్రు తర్వాత బందర్లోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. ఉన్నత విద్య కోసం మద్రాసు వెళ్ళి అక్కడ క్రిస్టియన్ కళాశాలలో బిఏ పట్టాను తీసుకొని ఆయన వ్యాపార రంగంలో స్థిరపడాలనే దృక్పథంతో బొంబాయి, కలకత్తా నగరాల్లో అనేక ప్రయత్నాలు ఆయన చేశారు. తర్వాత చివరికి బొంబాయిలో కంపెనీలో ఆయన ఉద్యోగిగా చేరారు. ఆ కంపెనీ యజమాని బాధ్యతలు తనకు అప్పగించి వారి దేశం వెళ్ళిపోగా ఆయన కాశీనాథన్ నాగేశ్వరరావు 1893లో ఆయన అమృతాంజనం అనే కంపెనీని అక్కడ స్థాపించడం జరిగింది. ఆయన స్వాతంత్రోద్యమం గురించి అనేక రకాలుగా ఆకర్షితుడు కావడంతో ఆంధ్రపత్రికను కూడా స్థాపించి అక్కడే బొంబాయిలోనే 1908లో ఆంధ్రపత్రికను స్థాపించి ఆ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి
సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఆ పత్రిక ద్వారా ముందుకు తీసుకురావడం జరిగింది. అంతేకాక ఈ ఆంధ్ర పత్రిక విశిష్టత తెలుగు వారందరికీ విశిష్టంగా తెలుసు అనేది అందరికీ తెలిసిందే. ఆంధ్రోద్యమ కాలంలో స్వరాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమ ప్రచార విషయంలో ఆంధ్ర పత్రిక విశేష కృషి చేసింది. ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఉండాలని కూడా ఆంధ్ర పత్రిక విశేషంగా చేయడం చాలా సంతోషకరం. ఈ తర్వాత ఆంధ్ర పత్రిక దినపత్రికగా మనం 1914 నుండి మద్రాసు నుండి వెలువడటం ప్రారంభమైంది. స్వాతంత్రోద్యమంలో ప్రజలకు సమాచారం అందించాలనే దృక్పథంతో ఈ ఆంధ్ర పత్రికను ప్రచురించి ఉచితంగా ఆయన అన్ని గ్రంథాలయాలకు ఉచితంగా పంపిణీ చేయడం ఒక సంతోషించదగ్గ విషయం. శ్రీ కాశీనాథన్ నాగేశ్వరరావు గారి సేవాభావము, ఆయన దానగుణము, దేశభక్తి వీటన్నిటికీ ప్రతీకగా మహాత్మా గాంధీ గారు ఆయన్ని విశ్వదాతగా అభివర్ణించారు. శ్రీ కాశీనాథన్ నాగేశ్వరరావు గారు ఆయన సాహిత్యం కళల పట్ల ఆయనకున్నటువంటి అభినివేశం చాలా గొప్పది. అయితే ఆయన భారతీయ సాహితీ మాసపత్రికను 1924లో ఆయన స్థాపించారు. ఆంధ్ర భాష వికాసానికి, దేశభక్తి ప్రబోధానికి ప్రతీకగా ఆయన ఎనలేని సేవలు చేశారు. ఆంధ్ర ప్రాంతంలో జరిగిన అనేక ఉద్యమాల్లో వారు ఉండనే ఉన్నారు. ఆయన లేని ఉద్యమం లేదు అంటే అతిశయోక్తి లేదు. నాగేశ్వరరావు గారు సంస్కృతము, ఆంధ్ర భాషలలో గొప్ప పండితులు. ఆయన వారు గొప్ప కళాభిమాని కూడా. వారి కళాభిమానానికి మచ్చుకొని విజయవాడలో దుర్గా కళా మందిరం అనేది ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఆయన జాతీయోద్యమంలో పాల్గొని 1930-32 మధ్య కాలంలో జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆంధ్ర రాష్ట్రీయ మహాసభలకు అధ్యక్షులుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో 12 ఏళ్ల పాటు ఆయన సభ్యుడిగా కొనసాగారు. గుంటూరులో 1919లో జరిగిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర మహాసభలకు గ్రంథాలయోద్యమ మహాసభకు ఆయన అధ్యక్షులుగా వహించారు. హిందుస్థాన్ బ్యాంక్ డైరెక్టర్ లో ఒకటిగా నాగేశ్వరరావు గారు సేవలు అందించారు. దేశ స్వాతంత్రోద్యమ కాలంలో పలు ఉద్యమాలకు కాశీనాథుని ధన సహాయంతో పాటు తన వంతుగా విశేషమైన సహకారం అందజేశారు. తెలుగు సారస్వత సంస్కృతికి, వికాసానికి కృషి చేసిన ఎందరో వ్యక్తులను ఆయన ప్రోత్సహించి వారికి ఆర్థిక సహాయం కూడా చేశారు. అందుకే ఆయన 1924లో మద్రాసులో జరిగిన ఆంధ్ర మహాసభ వారు ఆయన దేశోద్ధారక అనే బిరుదును ఇచ్చారు. 1929లో విజయవాడలో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన విశ్వదాతగా కీర్తించారు. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కూడా ఆయనకి కళాప్రపూర్ణ బిరుదును ఇచ్చి సత్కరించారు అన్నమాట. ఆంధ్ర తర్వాత 1935లో ఉమ్మడి రాష్ట్ర శాసనసభ, మద్రాసు ఉమ్మడి రాష్ట్ర శాసనసభ సభ్యులుగా కూడా ఆయన రాజకీయ రంగ ప్రవేశం కూడా ఆయన చేశారు. స్థాపించినటువంటి ఆంధ్ర పత్రిక, భారతీయ మాసపత్రికల ద్వారా తెలుగు సాహిత్యంలో శాసన చరిత్ర పరిశోధనలో అనేక మంది రచయితలను ఆయన ప్రోత్సహించారు. రచయితలకు పారితోషికం ఇచ్చేటువంటి సంస్కృతి ఒక భారతీయ పత్రికనే తీసుకొని వచ్చింది. చాలా గొప్పదని చెప్పాలి. ఈ కాలంలో అయితే మనము డబ్బులు ఇచ్చి ప్రచురణ కోసం ఎదురు చూసే రోజులు ఇవి. కానీ ఆ కాలంలో రచయితలకు డబ్బులు ఇచ్చి రచనల్ని తెప్పించుకునేవారంటే అది ఆ రోజులు మళ్ళీ పునరావృతం కావాలని, రచయితలు అట్లా స్టాండర్డ్ గా తయారవ్వాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. స్వతహాగా ఆయన కాశీనాథన్ నాగేశ్వరరావు గారు నటుడు. ఎందరో నటులను ఆయన ప్రోత్సహించి వారికి పారితోషికాలు ఇచ్చారు. నిజంగా నాగేశ్వరరావు గారు భగవద్గీతకు గొప్ప వ్యాఖ్యానం రాశారు. అది అజరామరమైనదని చాలా మంది కీర్తిస్తారు. ఆయన విశ్వదాతగా, దేశోద్ధారకునిగా ఖ్యాతి గడించిన నాగేశ్వరరావు గారు 71 ఏట 1938 ఏప్రిల్ 11న ఆయన పరమపదించడం జరిగింది. నిజానికి ఆయన పుట్టినరోజు మే 1, చనిపోయిన రోజు ఏప్రిల్ 11. ఈ మధ్యకాలంలో ఈ ప్రసంగం కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే. నాగేశ్వరరావు గారి సాహిత్య కృషిని సంక్షిప్తంగా తెలుసుకుని ఆయన ఆంధ్ర సాహిత్య ఆంధ్ర వాంగ్మయ చరిత్రలోకి నేను వెళ్తాను. ఆయన
నాగేశ్వరరావు గారు 1926లో ఆంధ్ర గ్రంథమాల అనే ఒక పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించి ఆ సంస్థ ద్వారా సుమారు 120 పుస్తకాలు ఆయన ప్రచురించడం జరిగింది. ప్రధానంగా ఆయన బసవ పురాణము, పండితారాధ్య చరిత్ర, జీర్ణ విజయనగర చరిత్ర, తంజావూరాంధ్ర నాయకుల చరిత్ర మొదలగు పూర్వ గ్రంథాలను మాలపల్లి, మహాత్మా గాంధీ ఆత్మకథ మొన్నగు ఆధునిక పుస్తకాలను కూడా వారు ప్రచురించడం జరిగింది. 1938లో కోమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం 3 సంపుటాలుగా ఆయనే ముద్రించారన్నమాట. ఇట్లా సుమారుగా ఆయన 25 వ్యాసాలు కూడా రాశారు. భగవద్గీత వ్యాఖ్యానంతో పాటు ఆయన సాహిత్యం గురించి అనేక వ్యాసాలు కూడా రాశారు. ఆ వ్యాసాల్లో కొన్ని పేర్లను తెలియజేస్తాను. కావ్యము, కావ్య ప్రయోజనం గురించి ఆయన ఒక వ్యాసం రాశారు. వీరశైవ సిద్ధాంతం గురించి, విశ్వ విజ్ఞానం గురించి, అద్వైతం గురించి, అజంతా విహారముల గురించి, తంజావూరు నాయకరాజులు, సాహిత్య తత్వము, తర్వాత ఏక భాష, ఏకలిపి, అపరోక్షానుభూతి, స్త్రీలు, రంగస్థలము, ఇట్లా అనేక విభిన్న కోణాల్లో ఆయన వ్యాసాలు రాసి భారతి ఆంధ్ర పత్రికల ద్వారా వారి వ్యాసాలని వెలువరించడం జరిగింది. ఆయన ఆంధ్ర వాంగ్మయ చరిత్ర 1947లో వచ్చింది. అయితే దీనికన్నా ముందు 1926లో ఆయన ఆంధ్ర గ్రంథమాల ద్వారా ఆంధ్ర వాంగ్మయ సూచి అని ఒక పెద్ద 600 పేజీల పుస్తకం వచ్చింది. దానికి రాసినటువంటి ఉపోద్ఘాతమే ఈ ఆంధ్ర వాంగ్మయ చరిత్ర. ఇది చాలా ప్రధాన స్థితిలో ఉంది. నేను దీన్ని జిరాక్స్ తీసుకొని దీన్ని తనివితీరా చదివి ముందుకు వచ్చాను మాట్లాడడానికి. ఈ ఆంధ్ర వాంగ్మయ చరిత్ర 1926లో రాయబడ్డదని చెప్పాలి. అంతకన్నా ముందు మనకి సాహిత్య చరిత్రలు, చరిత్రలు ఉన్నాయి. శ్రీరామమూర్తి గారు 1829లో ఆయన కవి జీవితంలో అనే గ్రంథాలు వెలువరించి ఉన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు అప్పటికే ఆంధ్ర కవుల చరిత్ర మొదటి భాగం 1917లో వెలువరించారు. తర్వాత తొలి తెలుగు సాహిత్య చరిత్ర అయినటువంటి వంగూరు సుబ్బారావు గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర 1920లోనే వచ్చింది. ఆయన తర్వాతనే ఇది 1926లో వెలుగు చూసిందని చెప్పాలి. ఈ పుస్తకం బయటికి తీసుకొచ్చేసారి ప్రకాశకులు చెప్పిన విషయం ఏంటంటే, ఇది ఆల్రెడీ ఆంధ్ర వాంగ్మయ రాసినటువంటి విషయాలే మేము ప్రత్యేకంగా, అంటే సహృదయ పాఠకులందరూ కూడా దీన్ని ప్రత్యేక పుస్తకంగా తీసుకురావాలని ఆకాంక్ష, వారి కోరిక మేరకు మేము ఈ ఆంధ్ర వాంగ్మయ చరిత్రను వాంగ్మయ సూచి నుంచి విడిగా దీన్ని ప్రచురిస్తున్నాము అని వాళ్ళు ప్రకటించారు. ఆ విడి సుమారు 134 పేజీల ఉన్నటువంటి చిన్న పుస్తకము. ఇందులో ఆయన సాహిత్యాన్ని ఎట్లా తీసుకొని వచ్చారంటే, ముందుగా ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో పరిణామ వికాసం గురించి సుమారు 40-50 పేజీల్లో చర్చించి ఉన్నారు. తర్వాత సంస్కృత వాంగ్మయం గురించి చెప్పి ఉన్నారు. అలాగే వాంగ్మయాన్ని ఆయన యుగ విభజన ఏ విధంగా చేసుకున్నారంటే, ముందుగా అనాథ యుగము, తర్వాత ఆది యుగము, తర్వాత మధ్య యుగము, తర్వాత వర్తమాన యుగము అని 4 యుగాలుగా ఆయన వర్గీకరణ చేసుకోవడం జరిగింది. ఈయన ఏమని చెప్తారంటే, నాగేశ్వరరావు గారు ఈయన గురించి ఆయన గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు ఆయన జీవిత చరిత్రలు రాయడంలో అందవేసిన చెయ్యి. ఆయన జీవిత చరిత్ర గురించి రాస్తూ నాగేశ్వరరావు గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర చాలా గొప్ప పుస్తకము, ప్రతి ఒక్క సాహితీవేత్త చదవాల్సిన గ్రంథము అని చెప్పి ఆయన అన్నారనమాట. ఆంధ్ర వాంగ్మయ చరిత్ర అనే వ్యాసం ఆంధ్ర వాంగ్మయ వ్యూలందరూ చదవదగింది. వాంగ్మయ చరిత్రకారులు అనుసరించదగిన పద్ధతులు ఎన్నో విషదమవుతాయి అని చెప్పి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు చెప్పారన్నమాట. కాశీనాథన్ నాగేశ్వరరావు గారు ఈ పుస్తకంలో యుగ విభజన గురించి మాట్లాడుతూ ఆయన ఏమని అంటారంటే, వాంగ్మయమునందు యుగ విభజన విషయగ్రహణము సాధనమైనను కాల పరిమితి యందు ముందు వెనుకలు కలుగు
జరుగుచుండును, పురాణ యుగమునందు ప్రబంధ యుగములు గోచరించుచుండును. అలాగే ప్రబంధ యుగమును వర్తమాన యుగము పురాణ ప్రబంధ రచనలు కనపడుచుండును అని చెప్పి యుగ విభజన గురించి ఆయన ఈ విధంగా అభిప్రాయపడ్డారు. ఆయన పరిణామము వికాసం గురించి మాట్లాడుతూ ఏమని అంటారంటే, ఆంధ్ర వాంగ్మయము చిరకాలముగా సంవర్ధితమై అవిచ్ఛిన్నముగా వర్ధిల్లుచున్నది అని అన్నారు ఆయన. ఈ వికాసానికి ప్రజాజీవనమే ఆధారమని కాశీనాథ నాగేశ్వరరావు గారు చెప్పారు. అందులో ఆంధ్రుల గురించి ప్రధానంగా చెప్తూ, ద్రావిడ శాఖకు చెందిన వారు ఈ ఆంధ్రులు ఆర్య దేశంలో అన్ని చోట్ల విస్తరించగా ద్రావిడులు మాత్రం కేవలం దక్షిణ భారతదేశంలోనే ఉన్నారని చెప్తారు. తెలుగు ఆంధ్ర పదాల్లో ఆంధ్ర ప్రాచీనమైనదని ఆయన అంటారు. అంతేకాదు ఆంధ్రులు ఎవరు అంటే ఎక్కడి వారు అన్న అంశాన్ని కూడా ఆయన చర్చించారు. ఆంధ్రులు ఉత్తర దేశం నుండి వచ్చిన ఆర్యులని సంస్కృత గ్రంథములను బట్టి తెలుస్తున్నదని ఆయన అన్నారు. ఆంధ్రులు కృష్ణా తీరంలో గల శ్రీకాకుళం నుండి గోదావరి తీరంలో గల నాసికా వరకు వ్యాపించిన గాథలు ఆంధ్రులు కలవు. అప్పట్లో సంస్కృత ప్రాకృత భాషల్లో ఎక్కువగా సంస్కృతానికే ప్రాబల్యం ఉన్నందున ఈ చారిత్రక అంశాలు ఆయన తెలియజేశారు. తర్వాత ఆంధ్ర రాజుల గురించి మాట్లాడుతూ, ఆంధ్ర రాజులు 400 సంవత్సరాలు విశేషంగా పరిపాలన చేశారు అని చెప్పి వారు దిగ్విజయములను బడసి కళలను పోషించి పండితులను సన్మానించి విహారములను స్థూపములను ధర్మశాస్త్రాలను ధర్మశాలను నిర్మించి బ్రాహ్మణులను సన్యాసులను బౌద్ధులను ఆదరించి వారికి వసతులను కల్పించి అని చెప్పి ఆంధ్ర రాజులకు విశేషంగా ఆయన తెలియజేశారు. తర్వాత పల్లవ రాజులకు తెలియజేస్తూ, పల్లవ రాజులు బౌద్ధ మతమును ప్రధానంగా వారు ఆకర్షించారు. పల్లవ రాజులుగా వారి వల్లనే అంటే వాంగ్మయానికి బౌద్ధ మతం విశేషమైన కృషి చేసిందని పల్లవ రాజులు పాటుపడ్డారని ఆయన చెప్పారు. అలాగే చాళుక్య రాజులు మాట్లాడుతూ, పల్లవులు కాలమునందు పల్లవించుటకు ఆరంభించిన ఆంధ్ర వాంగ్మయము రాజరాజ నరేంద్రుని కాలమునందు వికసించుటకు ఉపక్రమించినది అని చెప్పి ఆయన మాట్లాడతారు. ఈ కాలంలోనే సాహిత్యం రాజరాజ నరేంద్రుడు కోరిక మేరకే మహాభారత అన్నయ్య గారు తీసుకొని వచ్చారు, చర్చించారు అన్న విషయాల్ని కూడా ఆయన గుర్తు చేశారు. తర్వాత ఆంధ్ర వాంగ్మయ వికాసం గురించి మాట్లాడుతూ, దీనికి ప్రధాన కారణం సహజ సత్వములే అని ఆయన ఉగ్గడించారు. సంస్కృత ప్రాకృత భాషల ప్రభావం వల్లనే ఆంధ్ర భాషకు ఒరిగిందేమీ లేదు అని ఆయన ఒక విషయం చెప్పారు. ఆంధ్ర భాషకు ద్రావిడ జననమని ప్రాకృత బాంధవ్యముగా గౌరవములు కాజాలవని కూడా ఆయన చెప్పారు. ఆంధ్ర వాంగ్మయ వికాసం తర్వాత సంస్కృత భాష ప్రభావం గురించి మాట్లాడుతూ, సంస్కృతము బ్రాహ్మణులకు దగ్గరైంది కానీ పామర జనులకు దగ్గర కాలేదు అన్న ఒక విస్పష్టమైన అంశాన్ని ఆయన వెల్లడి చేశారన్నమాట. ప్రాకృత భాష ప్రాబల్యం గురించి మాట్లాడుతూ కాశీనాథ నాగేశ్వరరావు గారు బౌద్ధ యుగంలో బ్రాహ్మణ ప్రాబల్యానికి ఒక ప్రతిఘటన ప్రాకృత భాష వల్ల బయలుదేరిందని ఆయన చెప్పారు. సంస్కృత భాష ప్రభావాన్ని తగ్గించడానికి బౌద్ధ జైనులు ప్రాకృత భాషను పెంచి పోషించారు అని చెప్పి నాగేశ్వరరావు గారు అన్నారు. తమిళ కర్ణాటక భాషల సాహచర్యము పూర్వం నుంచి చాలా బలంగా ఉన్నదని కూడా అనే విషయాలు చెప్పారు. ప్రధానంగా పాల్గొనాథుని ఆయన రాసినటువంటి రచనల్ని కన్నడము తెలుగు బాంధవ్యంతో వచ్చాయని చెప్పి ఆయన గుర్తు చేశారు. ఆంధ్ర వికాసానికి కన్నడ భాష కూడా ఊతమిచ్చింది అన్న అంశాన్ని ఆయన చేశారు. తమిళాంధ్ర భాష వాంగ్మయముల గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటారు, సంఘ జీవనము కలిగిన సాహచర్యము భాషా వాంగ్మయము కలగలేదు అని తమిళ భాష ఉద్దేశించి ఆయన చెప్పారు. ఇక్కడ రాజరాజ నరేంద్రుని పుత్రుడు వీళ్ళంతా కృష్ణస్వామి అయ్యంగారు, శ్రీనివాస అయ్యంగారు, సూర్యనారాయణ గారు, తామిర్ల పిళ్ళే గారు, వీళ్ళందరూ కూడా తమిళ భాష వికాసానికి కృషి చేశారని చెప్పి ఆయన వెల్లడించారు.
తర్వాత దేశము వాంగ్మయము, ఈ ఆంధ్ర భాష అనేది అనేక దేశాలకు కూడా విస్తరించింది. ముఖ్యంగా నాగపూర్ తమిళ ప్రాంతం, తర్వాత బర్మా, మహారాష్ట్ర, ముంబై ప్రాంతాలలో కూడా ఈ ఆంధ్ర భాష విస్తరించింది అని ఆయన గుర్తించారు. ప్రజలు వాంగ్మయం గురించి ఆయన మాట్లాడుతూ ఒక విషయం అంటారు. ఆయన వాంగ్మయ వికాసమునకు సర్వతోముఖమైన ప్రజా హృదయ వికాసమే మూలాధారమని వాంగ్మయ చరిత్రము విశేషము చేయుతున్నది అని ఆయన అంటారు. నిజానికి వంగూరి సుబ్బారావు గారికి ఈయన రాసినటువంటి సాహిత్యానికి దగ్గర పోలికలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఆయన వంగూరి సుబ్బారావు గారు 9 ప్రకటనలు 2 భాగాల్లో ఆంధ్ర వాంగ్మయ చరిత్ర రాస్తే అందులోని అంశాలే ఇందులో ఎక్కువగా పునరుక్తమయ్యాయి. అలాగే ఈ ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో చెప్పిన విషయాన్ని ఎక్కువగా పునరుక్తి చేసినట్టుగా నాకు అనిపించింది. తర్వాత నిజాం రాష్ట్రంలో ఆంధ్రలో సాహిత్య కృషి కూడా చాలా ప్రశంసించదగినది. దీనికి కాకతీయులు చాలా తోడ్పాటించారు అన్న అంశాన్ని ఆయన చెప్పారు. తర్వాత ఆంధ్రుల ప్రభావము పాటలీపుత్రం నుండి కాంచీపురం వరకు, నాసికా నుండి శ్రీకాకుళం వరకు వెల్లడి అయ్యిందని, అక్కడ వరకు విస్తరించింది అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఆంధ్ర భాష వాంగ్మయము దేనికైనా భాష చాలా ముఖ్యమని చెప్తూ ప్రజల సంస్కారమునకు అనురూపముగా అంటే భాష అనేది ప్రజల యొక్క మనుగడను చేస్తుంది అని ఆయన ఆంధ్ర భాష వికాసం గురించి చెప్తూ ఆయన పూర్తి చేశారు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర. తర్వాత వాంగ్మయాన్ని 4 రకాలుగా విభజించారని చెప్పారు కదా కాశీనాథ నాగేశ్వరరావు గారు. ఆయన అజ్ఞాత యుగము, ఆది యుగము, మధ్యయుగము, వర్తమాన యుగము అని 4 రకాలుగా విభజిస్తూ ఆయన నన్నయ్యకు యుగాన్ని అజ్ఞాత యుగం అని చెప్పారు. దీనికి ప్రధానంగా శాసనాలు ఆధారంగా ఉన్నాయని నాగేశ్వరరావు గారు చెప్పారు. ఈ యుగం ఆంధ్ర రాజుల కాలం నుండి ఆంధ్ర పండితులు తమ పుస్తకాల్ని ఈ కాలంలో సంస్కృతంలో రాశారు. అయితే నన్నయ్య కాలంలో కొంతైనా సామాన్య ప్రజల భాష వాడుకలోకి రాగలిగింది అని ఆయన చెప్పారు. ఆయన మరొక మాట కూడా అంటారు, ప్రజలు విద్యా సంపదలు లేని పరాధీనులు. ఆంధ్ర పండితులు వారి గ్రంథములను వారికి అభిమానములుగా సంస్కృత ప్రాంతములందు రచించిరి అని చెప్పి ఆయన చెప్పారు. అట్లా చెప్తూ ఆయన ఆంధ్ర రాజులు రాసిన సంస్కృత ప్రాకృత పుస్తకాలను కూడా ఒక 56 పుస్తకాల పేర్లను ఆయన ఉదహరించారు. ప్రధానంగా సంస్కృత భాషలో రాసిన పుస్తకాల్లో రాసినటువంటి వ్యక్తుల పేర్లు సిద్ధనాగార్జునుడు, కుమారిలపల్లి మల్లికార్జున పండితారాధ్యుడు, అగస్త్యుడు, శాకల్య మల్లకవి, విద్యానాథుడు, పాల్కుర్తి సోమనాథుడు, వీళ్ళందరినీ కూడా సంస్కృత గ్రంథాల్లో రాసినటువంటి వారిలో 56 పుస్తకాల్ని మనకు అక్కడ ఆయన పేర్కొన్నారు. కాశీనాథుని అభిప్రాయము చాలా పరిశీలించదగింది. ఏమని అంటాడంటే ఆయన బుద్ధ భగవానునకు రజోద్ధరణము పట్ల గాఢానుతాపము గాంధీ మహాత్ముడు ప్రత్యక్ష ప్రమాణము ఉన్నాడు. బుద్ధ భగవానుడు సంసారమును పరిత్యజించి సన్యాసమును స్వీకరించి ప్రేమాస్త్రమును సాధించి రజోద్ధరణము అని చెప్తారు. అంటే బౌద్ధ మతం యొక్క పరిణామము ఎంత స్పష్టంగా ఉన్నది. సామాన్య ప్రజలకు వీళ్ళు బౌద్ధులు ప్రాకృత భాషలో అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో సాహిత్యాన్ని గాని విషయాల్ని గాని రాసి సామాన్య ప్రజలకు ఎదురయ్యారు అన్న విషయాల్ని గుర్తు చేశారు. సంస్కృత భాష అనేది కేవలం పండితులకు మాత్రమే దగ్గరైంది అన్న అంశాన్ని 2 విషయాల్ని కూడా ఆయన కూలంకషంగా పరిశీలించి గుణదోష విచారణ చేసినట్టుగా ఈ పుస్తకంలో మనకు తెలుస్తుంది. ఆంధ్రుల సాహిత్యం ఎంతో గొప్పదని నిరూపించడానికి కాశీనాథ నాగేశ్వరరావు గారు చాలా ప్రయత్నించారు. ఇందులో నన్నయ్య, తిక్కన, పోతన, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, బసవేశ్వరాదులు మొదలైన వారు చేసినటువంటి సాహిత్యాన్ని ఆయన ఇందులో పేర్కొన్నారు. అంతేకాదు పురాణ యుగంలో, భక్తి హృదయం, ప్రబంధ యుగంలో శృంగారం పరిణమించిందని చెప్తారు. అల్లసాని పెద్దన రచనా సౌందర్యాన్ని, శ్రీనాథుని కష్టాల్ని, రాజులను విమర్శించినటువంటి రాజుల మధ్యలో వారి సేవ నరకప్రాయం అన్న వాక్యాల్ని కూడా ఇలా విమర్శించారన్న అంశాన్ని ఆయన చెప్పారు. తదనంతరం ఆధునిక యుగం గురించి ఇందులోనే ఆయన మాట్లాడారు. ఆయన సాహిత్యాన్ని
నాలుగు రకాలుగా భావవ్యాప్తిని బట్టి వాంగ్మయాన్ని 4 రకాలుగా వింగడించుకోవచ్చు అని చెప్తూ ఆయన ఏమని అంటారంటే జ్ఞానయుగమని, భక్తియుగమని, శృంగారయుగమని, సంకరయుగమని ఇలా 4 లక్షణాలుగా సాహిత్యాన్ని వింగడించుకోవచ్చు అని చెప్తూ ఈ లక్షణాలు సామాన్య లక్షణాలని గ్రహించడానికి ఉపయోగపడతాయి తప్ప విశిష్ట లక్షణాలని గ్రహించడానికి ఉపయోగపడవు అన్న విషయాన్ని కూడా చెప్పారు. ప్రధానంగా సాహిత్యం అనేది మొదట పద్య రచనలతో ప్రారంభమై తర్వాత పాటలు, కీర్తనలు, తర్వాత మన సాహిత్యంలో రామాయణము, భారతము ఇవన్నీ వచ్చాయి. వాటిలోనే మధ్యాగ్రగడ, గీతాలు, ద్విపద పద్యాలు, పాటలు ఇలా సాహిత్య పరిణామం ఎలా పరిణమించింది అన్న అంశాన్ని కూడా కాశీనాథన్ నాగేశ్వరరావు గారు ఆంధ్రవాంగ్మయ చరిత్రలో తెలియజేశారు. ఆంధ్రవాంగ్మయ చరిత్రలో చాలా గ్రంథాలు అంటే ఈ ఆంధ్రవాంగ్మయ సూచిక చదివి ఆయన రాసినటువంటి ఉపోద్ఘాతంలోని విషయాలే ఇవి. ఇందులో చాలా గ్రంథాలు నశించిపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మత కలహాలు, మతాభిమానము, ప్రజల అజ్ఞానము, రాజ్య విప్లవములు కారణమయ్యాయి అని ఆయన అంటారు. అన్నయ్య కంటే ముందు సాహిత్యం ఉన్నది కానీ ఆదరణకు నోచుకోలేదు. బ్రహ్మదొర గారు దీనికి చాలా కృషి చేశారు. వారిని పుస్తకంలో చాలా వేణోళ్ళ ప్రశంసించారు అన్నమాట కాశీనాథన్ నాగేశ్వరరావు గారు. తర్వాత ఆంధ్ర గ్రంథమాల ముద్రణ గురించి చెప్తూ కోమర్రాజు లక్ష్మణరావు గారు వారి పుస్తకాలని 1827లో శబ్దమంజరితో అచ్చైనది అని గుర్తు చేస్తారు. తర్వాత చిన్నయ్య గారి నీతి చాంద్రిక, బాల వ్యాకరణము తర్వాత అచ్చైనాయి. తర్వాత క్రీస్తు చరిత్రము 1873లో అచ్చయిందని, ఇట్లా ఏ పుస్తకాలు మొదటగా అచ్చయ్యాయి అన్న అంశాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా ఇందులో పేర్కొన్నారు. తర్వాత గ్రంథకర్తల గురించి మాట్లాడుతూ గురజాడ శ్రీరామ్మూర్తి, కందుకూరి వీరేశలింగంరావుల చరిత్రల్ని వారు ప్రశంసించారు. ఇందులో మనకు 3 పుస్తకాలని ప్రస్తావించి ఈ ఆంధ్రవాంగ్మయ చరిత్రను రాశారు. ఆయన ఈ పుస్తకం చివరిలో కూడా చెప్పారు విషయాన్ని. ఏమని అంటారంటే ఈ పుస్తకంలో నేను సొంతంగా రాసే విషయాలు ఏవీ లేవు. నాకన్నా ముందు రాసినటువంటి వారు గురజాడ శ్రీరామ్మూర్తి గారు కానీ, కందుకూరి వీరేశలింగం పంతులు గారు కానీ, బంగూరు సుబ్బారావు గారు కానీ వీళ్ళందరూ వెల్లడించినటువంటి విషయాలే ఇందులో నేను ప్రస్తావిస్తున్నాను అన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఆయన చివరిలో చెప్పినట్లుగా కనిపిస్తుంది. తర్వాత కావ్య లక్ష్యం గురించి ఆయన ఇందులో మాట్లాడతారు. ఆయనకి నాగేశ్వరరావు గారికి అలంకార శాస్త్రం పైన కూడా విశేషమైన ప్రవేశము, అభినివేశం ఉంది అని సందర్భంగా గుర్తు చేసుకోవాలి. విశ్వశ్రేయ కావ్యం అని చెప్పారు అలంకారికి. అలాగే వాక్యం రసాత్మక కావ్యం అని అన్నారు. అంటే కావ్య జీవత్వం గురించి ఆయన ఇందులో స్పష్టంగా చర్చించారు అన్నమాట. మనకి కాళిదాసు రచనల్ని లాటిన్, గ్రీకు, ఆంగ్లం, ఫ్రెంచి, జర్మనీ, జపాను మొదలైన భాషల్లో చిరంజీవత్వం కలిగి ఉన్న ఈ కావ్యాలు, రచనలు అని గుర్తు చేశారు. ఆంధ్రవాంగ్మయంలో మనకు రామాయణము, భారతము, భాగవతము, చరిత్ర, కళాప్రపూర్ణ, కళామోదయం ఇవన్నీ కూడా ప్రబంధాలు, పురాణాలు, శతకాలు కొంతవరకు జీవత్వాన్ని కలిగి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా కందుకూరి వీరేశలింగం గారు రాసినటువంటి 120 పుస్తకాలని ప్రజాదరణ గొప్పగా పొందాయి, విశేషంగా చేశారని ఆయన బాగా ప్రశంసించారు. ఈ పుస్తకంలో వాంగ్మయ వికాసానికి వాంగ్మయం అనేది భిన్న రూపాలుగా వికాసం చెందుతుంది అని ఆయన గుర్తించారు. ఆయన ప్రధానంగా ఆయా రసాలు వాంగ్మయానికి కలిగించిన ఆదరణ ప్రశంసించదగినది అని అంటారు. గ్రీకు సాహిత్యానికి రూప సౌందర్యం, అలాగే లాటిన్ సాహిత్యానికి శాసన సంబంధం హృదయంగా ఉన్నాయని చెప్తారు. ఆంధ్ర సాహిత్యం సంస్కృత సాహిత్యం ఆధారంగా వికసించిందని, దీనికి భారత, భాగవత, రామాయణాలు, ప్రబంధాలు నిదర్శనంగా ఉన్నాయని, సంస్కృత సాహిత్య లక్ష్యం ఆధ్యాత్మికమైతే ఆంగ్ల సాహిత్య లక్ష్యం ఆది భౌతికమని ఆయన చెప్పారు.
ఈ లక్ష్యంతో ఆంధ్ర వాంగ్మయం సింహావలోకనం చేయబడింది అని ఇందులో ఆయన పేర్కొన్నారు. వాంగ్మయ పరిణామమునకు భాష, భావము, రచన, రూపము, రసము విశదము చేయుచున్నాయి అని చెప్పి ఆయన ఇందులో చెప్పారు. ఆంధ్ర వాంగ్మయానికి మూలాధారం వేదాంగాలు, బ్రహ్మ, విష్ణు, రుద్ర, సోమాది దేవతలు, పురాణముల యందు నూతన వికాసమును ఇవన్నీ కూడా ఆంధ్ర వాంగ్మయ వికాసానికి తోడ్పడ్డాయని ఆయన వెల్లడించారు. తర్వాత సంస్కృత వాంగ్మయం గురించి మాట్లాడుతూ కాశీనాథన్ నాగేశ్వరరావు ప్రపంచ వాంగ్మయాల్లో ప్రాచీనమైనది సంస్కృత వాంగ్మయం అని చెప్పి దీన్ని బాలగంగాధర తిలక్ గారు కూడా సమర్థించారు. జకోబి అనే ఆయన కూడా దాన్ని సమర్థించారని చెప్పి ఈ సంస్కృత భాష మూలాలు అసీరియా, చాల్దియా, సింధు మొదలైన దేశాల్లో భారతీయ ప్రాచీనత్వానికి విశదం చేస్తున్నాయని చెప్పి ఆయన పేర్కొన్నారు. సింధు నాగరికతలో వేదవాంగ్మయం అని ఆయన అంటారు. భారతదేశ వాంగ్మయానికి సంస్కృతమే మూలాధారంగా అని ఆయన చెప్పారు. ఇట్లా చాలా విషయాలు సంస్కృత భాష గురించి, సంస్కృత భాష ఔన్నత్యం గురించి ఇందులో ఆయన చేశారు. ప్రధానంగా సంస్కృత భాషను పండితులు ఆదరించగా బౌద్ధ జైనులు పామరులను ఆకట్టుకొని ఈ రెండు సంఘర్షించుకున్నాయి. వైదిక మతాన్ని కొన్ని సందర్భాల్లో బౌద్ధ మతం అధిగమిస్తే తర్వాత బౌద్ధ మతాన్ని వైదిక మతం అధిగమించింది అన్న అంశాలను చాలా బ్యాలెన్స్డ్ గా ఆయన చాలా కూలంకషంగా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. తర్వాత అజ్ఞాత యుగం గురించి మాట్లాడుతూ కాశీనాథన్ నాగేశ్వరరావు గారు ఆంధ్ర రాజుల కాలం నుండి నన్నయ్య భట్టారకుని కాలం వరకు ఇది వ్యాపించిందని చెప్పి ఈ కాలంలో ప్రాకృత భాషలో నానాగఢ్ శాసనం, అమరావతి శాసనాలు ఉన్నాయని, ఆ శాసనాలు ప్రాకృత శాసనాలు పల్లవులు చేయించారని, విష్ణుకుండినులు సంస్కృతంలో శాసనాలు చేయించారని, ఆంధ్ర వాంగ్మయానికి ఇవన్నీ కూడా బాగా తోడ్పాటును అందించాయని ఆయన చెప్పారు. వంగూరి వారి ఆంధ్ర వాంగ్మయ చరిత్రం నుండి పూర్వం ఆంధ్ర వాంగ్మయం నశించగల కారణాలు బ్రాహ్మణాభిమానమే అని చెప్పి వంగూరి వారు అభిప్రాయపడినట్టు కూడా ఆయన ఇందులో చెప్పారు. ఇవన్నీ కూడా మత కలహాలని ప్రేరేపించాయని కూడా ఒక సందర్భంలో ఆయన చెప్తారు. తర్వాత తెలుగు శాసనాల గురించి మాట్లాడుతూ ఈ తెలుగు శాసనాలని పరిష్కరించిన వారిని ప్రశంసించారు ఆయన. జయంతి రామయ్య పంతుల్ని, కోమర్రాజు లక్ష్మణరావు గారిని, మల్లంపల్లి సోమశేఖర శర్మని, వేటూరి ప్రభాకర శాస్త్రి, టేకుమల్ల రాజగోపాలాచారి అందరూ కూడా ఈ శాసనాలని అధ్యయనం చేయడం విశేషమైన కృషి చేసినటువంటి సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. తర్వాత ఆదియుగం గురించి మాట్లాడుతూ ఇక్కడ 11వ శతాబ్దాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. ఇది ఒక పుణ్య ఘట్టంగా ఆయన పేర్కొన్నారు. నన్నయ్యతో ఇది ప్రారంభమైంది అని చెప్పి ముందుగా కుమార సంభవంలో ఒక పద్యాన్ని ఆయన ప్రస్తావించారు. మునుమార్గ దేశమున వెలయగా దేశ కవిత పుట్టించి తెనుంగున నిలిపిరంద్ర విషయమున జన జాడుక్య రాజ మొదలుగు బలం ఆ పద్యాన్ని గుర్తు చేసి నన్నచోడుడు ఈ మాట అన్నారని చెప్పారు. తర్వాత రాజరాజు రాజేంద్ర చోళుడు చాళుక్య రాజ్యాన్ని పరిపాలించాడు. అప్పుడే మన మహాభారతాన్ని రాయమని నన్నయ్య గారిని కోరడంతో నన్నయ్య గారు రాశారు అని చెప్పి చెప్తారు. తర్వాత నన్నయ్య గారు బ్రాహ్మణుడు, తర్వాత క్షత్రియ బ్రాహ్మణుడు, ఇట్లా అనేక చర్చలు జరిగాయి అన్నమాట. దాని గురించి కాశీనాథన్ నాగేశ్వరరావు గారు ఏమని అంటారంటే, నన్నయ్య క్షత్రియ బ్రాహ్మణుడని, క్షత్రియ నియోగి అని, వైదిక పురోహితుడని, యోగి బ్రాహ్మణుడని పలువురు విమర్శకులు విధాలుగా అభిప్రాయపడుతూ ఉంటే నాగేశ్వరరావు గారు దానికి ఒక వివరణ ఇచ్చారు. తెలుగు భారతమును రచించిన నన్నపార్యుడు బ్రాహ్మణుడే కాక రాజరాజునకు గురువు అయి ఉండును. నన్నయ్య ఎవరైనను ఆంధ్ర వాంగ్మయ నిర్మాత అయి వాకానుశాసనుడు తినబడిసిన మహానుభావుడు అని నన్నయ్యను కీర్తించారన్నమాట. ఇలా నన్నయ్య గురించి చాలా అంశాలని ఇందులో చర్చించారు. కవి మార్గము ఇందులో వైదిక, బౌద్ధ, జైన మతాల పరిణామ స్థితిని ఈ విభాగంలో కూడా చెప్పారు కదా. చాలా అంశాలు పునరుక్తులకు గురయ్యాయి ఇందులో. 11వ శతాబ్దము మహాభారత వైదిక
పునరుద్ధరణ గురించి ఇందులో ఉన్నది. తర్వాత నన్నయ శైలి గురించి ఆయన మాట్లాడుతూ నన్నయ శైలి సరళముగాను గంభీరముగాను ద్రాక్షపాకంగాను ఉన్నదని గుర్తు చేశారు. తర్వాత తిక్కన 2 వంతుల తెలుగు పదాలని ఉపయోగించి సంస్కృత పదాలని కూడా వాడాడు. తెలుగుకు ఎక్కువ దాంట్లో స్థానం కల్పించాలని ఆయన తిక్కన రచనల్ని బాగా ప్రశంసించడం కనిపిస్తుంది. వాంగ్మయానికి మతము ప్రధాన విషయముగా ఉన్నదని కాశీనాథ నాగేశ్వరరావు గారు చెప్పారు. తర్వాత ఈ కాలంలో వచ్చినటువంటి భారతం, రామాయణం, సింహ పురాణం, ఉత్తర హరివంశము, పద్మ పురాణం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం, కృష్ణ పురాణం ఇవన్నీ అంశాలను కూడా ఆయన గుర్తించి ఆ రచనల యొక్క వైశిష్ట్యాన్ని ఇందులో తెలియజేశారు. తర్వాత వాంగ్మయ స్వరూపం ఎట్లా ఉంది అన్న విషయాలను కూడా చేస్తారు. తర్వాత 12-13 శతాబ్దముల వాంగ్మయ చరిత్రను కూడా 12వ శతాబ్దంలో కూడా వైదిక మతం రెడవిల్లింది అని చెప్తూ దీనికి ప్రధానంగా శ్రీ రామానుజాచార్యులు, యమునాచార్యులు, దేశికాచార్యులు విశేషమైన కృషి చేశారు అని చెప్పి ఆయన గుర్తు చేశారు. తర్వాత ద్విపద కావ్యాలు మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే సంస్కృతం హిమ సంజాతమైన నిర్మల జలపూరితమై ఋతుధర్మమును అనుసరించు ప్రవహిస్తున్నది అని చెప్పి తెలుగు వాహిని అనేది నిర్గర సంజాతమై సంకుల జలపూరితమై ఆధర్మమును అనుసరించి ప్రవహించుతున్నది అన్న అంశాన్ని చెప్పారు. ఆంధ్ర మహాభాగవతం గురించి మాట్లాడుతూ పోతన రచన వైశిష్ట్యాన్ని, పోతన పద్య సౌందర్యాన్ని ఆయన ప్రశంసించారు. ఇట్లా అనేక పోతన పద్యాలు కర్ణపేయ రసాయనములై పరమాహ్లాదములు కలుగజేయుచున్నాయి. భాగవత రచన యందు ఈ పద్యాలు ఎంతో వినసొంపుగా ఉన్నాయని చెప్పి తర్వాత ఇందులోనే గజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్రం ఘట్టాలు వాటిని ఆయన పేర్కొన్నారు. ఇందులో నాచన సోముని, భాస్కర కవుడు, మడికి సింగన, పిల్లల మరి పినవీరభద్రుడు ఆ కవుల గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. తర్వాత ప్రత్యేకించి ఆయన శ్రీనాథుని పోతన మధ్య పోలికల్ని ఈ విధంగా చెప్తారు. శ్రీనాథుని లక్ష్యము పోతనామాదిని లక్ష్యము వలె విశాలమును, విశుద్ధమును, పరమార్థ బోధకమును గాక సంకుచితముగాను, సంకీర్ణముగాను, సామాన్యముగాను కావ్య ప్రయోజనము సామాన్యముగా పరిణమించినది అని ఆయన తులనాత్మక అధ్యయనం నాకు ఇక్కడ కనిపించింది. ఎక్కడ కూడా ఆయన సాహిత్యం గురించి సాధికారికంగా ఊరువులు రాశారు, దానికి సమీక్షాత్మకంగానే ఈ పుస్తకంలో నేను విషయాలు చెప్తున్నాను అన్న కోణంలోనే వెళ్ళింది పుస్తక రచన. ఇక్కడ నాకు తులనాత్మక పరిశీలన ఒక అభిప్రాయం నాకు కనిపించింది. తర్వాత మధ్యయుగం గురించి మాట్లాడుతూ మధ్యయుగంలో ప్రధానంగా ప్రబంధ యుగం గురించి మాట్లాడారు. ప్రబంధ యుగంలో ప్రజల భాష, ప్రజల యొక్క విశేషాలు, సామాన్య ప్రజల అంశాలు ఇందులో కొంచెం గుర్తుకు వచ్చాయి అని చెప్పారు. అంతకన్నా ముందు సంస్కృతం నుంచి సంస్కృతం ఆధారంగా సాహిత్యం రాగా ప్రబంధ యుగంలో ప్రత్యేకించి మనుచరిత్ర, తర్వాత వశచరిత్ర, పారిజాతాపహరణము, కళాపూర్ణోదయం ఇవన్నీ కూడా ప్రజా జీవితానికి కొంచెం దగ్గరగా అయ్యాయి అన్న అంశాన్ని ఇందులో ప్రబంధ యుగంలో మధ్యయుగంలో మనకు గుర్తు చేశారు కాశీనాథ నాగేశ్వరరావు గారు. ప్రత్యేకించి శ్రీకృష్ణ దేవరాయలు వారి అభివృద్ధిని గురించి, వారి కళా పోషణ గురించి, సాహిత్య పోషణను గురించి ఆయన ప్రశంసించారు. అట్లా రామరాజ భూషణుడు వశచరిత్ర గురించి కూడా చెప్పి ఇందులో దేశ అలంకారాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తారు ఆయన. ఇట్లా ప్రబంధ కవుల యందు ఆమంతమాల్యదను రచించిన శ్రీకృష్ణ దేవరాయలు పారిజాతపహరణమును రచించిన ముక్కుతిమ్మన, జయవిలాసం రచించినటువంటి వెంకట కవి అందరి రచనలు యొక్క రచనా సౌందర్యాన్ని కూడా ఇందులో ఆయన తెలియజేశారు. తర్వాత శతకవాంగ్మయం గురించి ఆయన ఇందులో మధ్యయుగంలోనే మాట్లాడారు. దీని గురించి కాశీనాథ నాగేశ్వరరావు గారు విశేషంగా ప్రశంసించారు అనమాట. ఈ శతకాలు అనేది ప్రజల దగ్గరికి విశేషంగా వెళ్ళాయి. శతకాల్ని రచనలుగా మనం గురుజాడ శ్రీరామూర్తి గారు కానీ, కందుకూరి వీరేశ
వీరేశలింగం గారు కానీ వారు గుర్తించలేదు. అందుకే అందులో వేమనను ప్రత్యేకించి పేర్కొనలేదు అన్న అంశాన్ని కూడా ఆయన స్పష్టంగా గుర్తు చేసి శతకాలు యొక్క సంఖ్య గురించి, శతకముల ఉన్న మకుటం గురించి, శతకాల్లో ఉన్నటువంటి అంశాల గురించి, ముఖ్యంగా భక్తి శతకాల గురించి ఆయన విశేషంగా ప్రస్తావించి చెప్పారన్నమాట. వేమన పద్యాల గురించి మాట్లాడుతూ ఆయన వేమన పద్యాలు జడములైన వైదిక కర్మ మార్గములు దురాచారాలను పరిహాసపాత్రముగా వర్ణించుతున్నాయి అని చెప్పి ఆయన అభివర్ణించాడు అన్నమాట. ఇట్లా శతకవాంగ్మయం గురించి ఆయన విశేషంగా మాట్లాడారు. తర్వాత గేయ వాంగ్మయం గురించి కూడా ఆయన ప్రత్యేకించి దీన్ని ప్రస్తావించుకోవాలి. అంటే సామాన్య ప్రజలు పాడుకునేటువంటి ఒక పల్లె ప్రజలు పాడుకునే పాటల్ని ఆయన ఇందులో గుర్తు చేశారు. ప్రధానంగా దాసరులు, భద్రాజులు, బైరాగులు, భాగవతులు పల్లెల్లో పాడుకునే చెప్పుకునే కథలు, కీర్తనలు వీటన్నింటినీ కూడా ఈ విభాగంలో తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా ఆంధ్ర వాంగ్మయానికి చాలా తోడ్పాటునిచ్చాయి. ఇది అసలైన సాహిత్యము అని కూడా ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది. అదే వాంగ్మయానికి హృదయ వికాసమే సాహిత్య వికాసమునకు సాధన. మన హృదయ వికాసమే సాహిత్య వికాసానికి సాధన. ఆ హృదయమే ఈ పల్లె పదాల్లో, ఈ సామాన్య ప్రజల కథలలో ఉన్నదని ఆయన ప్రత్యేకించి చెప్తారు. ఇది మాత్రం చాలా ప్రశంసించదగినటువంటి అంశం. తర్వాత రామభక్తి గురించి, ఆనాటి కాలంలో భక్తి గురించి విశేషంగా ఈ పుస్తకంలో ఆయన చర్చించారు. నాదోపాసన చెప్పారు. గాన ఆయన సంగీతం కళాభిమాని కాబట్టి ఆయన సంగీతం ఔన్నత్యాన్ని ఈ రచనలో త్యాగరాజు గారి రచనల్ని కూడా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా తాళపాక అన్నమాచార్యులు క్షేత్రయ్య పదాల్ని, త్యాగరాజు ఋతుల్ని ఇవన్నీ కూడా వాటిని చాలా మంచి సాహిత్యంగా ఆయన అభివర్ణించారు. తర్వాత చివరిగా ఆయన వర్తమాన యుగం గురించి మాట్లాడుతూ ఇందులో నాటక రంగాన్ని గురించి ప్రస్తావించారు. సంస్కృతంలో నాటకాలు వచ్చినంతగా ఆంధ్రాలో రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంగ్ల విద్య ఆరంభమైన తర్వాత ఈ నాటకాలు వచ్చాయని ఆయన సుమారు ప్రమాణాన్ని తెలుగులో ఒక 1000 నాటకాలు ఆంధ్రలో ఉండి ఉండవచ్చు అని ఆయన గుర్తు చేశారు. తర్వాత సంస్కృతం ఆంగ్ల ప్రధాన ఆకారాలుగా వచ్చినప్పటికీ తెలుగులో కూడా ఒక నాటక రంగం అనేది ఒక విశేషమైన స్థానాన్ని పొందింది అని చెప్పి దానికి కృషి చేసినటువంటి కృష్ణమాచార్యులు గారిని, పోలాచలం శ్రీనివాసరావు గారిని, కందుకూరి వీరేశలింగం పంతులు గారిని, చిలకమర్తి వారి నాటకాలని, పానుగంటి, బలజేపల్లి వీరందరి నాటకాలను కూడా ఆయన చాలా ఇందులో ప్రశంసించారు. వర్తమాన కాలంలో నాటకాల గురించి ఆయన ఏమని అంటారంటే, ప్రస్తుత కాలంలో ఆ స్థితి మారింది. అంటే నాటకాల స్థితి మారింది. రాజస్థానాలు లేవు, రాజపోషకులు లేవు, రంగములు మారినవి, భావములు మారినవి, నాటక ప్రదర్శన, ప్రజాపోషణ సాధ్యమైనదే అని ఆయన చెప్తారు. తర్వాత గద్య వాంగ్మయం గురించి మాట్లాడుతూ గద్య రచనల గురించి చర్చిస్తూ పద్యం తర్వాత గద్యం వచ్చిందని ఆయన చెప్తూ పద్య రచన రసానందం కలిగిస్తుంది, విషయానందాన్ని గద్య రచన కల్పిస్తుంది అని పద్య గద్యాల మధ్య ఉన్నటువంటి తేడాల్ని ఆయన చెప్తూ నిన్నే చంపు పద్ధతి అని చెప్తూ ఈ చంపు పద్ధతిలో నన్నయ్య గారు కానీ, తన మహాభారతంలో తిక్కన గారు కానీ, మిగతా కవులు కూడా చంపు పద్ధతిని పాటించి ప్రజల యొక్క సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే సాహిత్యాన్ని సృష్టించారని చెప్పి గద్య వాంగ్మయంలో ఆయన పేర్కొని ఉన్నారు. ఇట్లా వీరేశలింగం గద్య వాంగ్మయ జనకుడిగా ఆయన పేర్కొని ఆయన రచనల ద్వారా అశేష ప్రజానికి చైతన్యం చేశారని కాశీనాథ నాగేశ్వరరావు గారు ప్రశంసించారు. తర్వాత చివరిగా ఆయన నవలల గురించి మాట్లాడుతూ ఈ నవలా వాంగ్మయం విశేషంగా ప్రజల మన్ననల్ని పొందింది అని చెప్తారు. ఇది కూడా పాశ్చాత్యుల ప్రభావంతోనే నవల రచన వచ్చినప్పటికీ ఇది కూడా తెలుగులో ఎంతో ఆదరణకు నోచుకుంది అని చెప్తారన్నమాట. ఆయన ఈ విధంగా ఆయన ఆంధ్ర
వాంగ్మయ చరిత్ర అనేది 134 పేజీల్లో చాలా అంశాల్ని చాలా కూలంకషంగా లోతుగా అంటే చెప్పినటువంటి వరకు కూడా ఆయన అభిప్రాయాలకు లోబడి ఆయనకు ఉన్న జ్ఞానం ఆయనకున్న సమయాన్ని బట్టి పుస్తకంలో సాహిత్య పరిణామాన్ని, ఆంధ్ర వాంగ్మయ చరిత్ర పరిణామ క్రమాన్ని, ఆంధ్ర వాంగ్మయ చరిత్రకు సంస్కృత వాంగ్మయం కానీ, ప్రాకృత వాంగ్మయం కానీ, ఇతర ఆంగ్ల సాహిత్యం కానీ ఇవన్నీ కూడా ఎట్లా తోడ్పాటును అందించాయి అన్న అంశాల్ని కూలంకషంగా ఇందులో కాశీనాథ నాగేశ్వరరావు గారు చర్చించాలని ఈ సందర్భంగా చెప్తూ ఈ సదావకాశాన్ని నాకు కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారికి ప్రత్యేకంగా నమస్సులు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. నా ప్రసంగం ముగిసిందా సార్? ఒక్క నిమిషం. కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర మీద ఒక మంచి విశ్లేషణ అందించినటువంటి మిత్రుడు ఉమేష్ గారికి ధన్యవాదాలు. మీరు చాలా విషయాల్ని వీలైనంత వివరంగా అందించడానికి ప్రయత్నం చేశారు. అలాగే కాశీనాథ నాగేశ్వరరావు గారు చాలా స్పష్టంగా అంతకుముందు రాసినటువంటి వాళ్ళ అంశాలను తీసుకున్నాము అని స్పష్టంగా చెప్పడం, ఆ విషయాన్ని మీరు కూడా చెప్పడం చాలా బాగుంది. అలాగే ఆయన పరిశీలన చేశారు. అందులో ఆలోచించదగినవి, చర్చించదగినటువంటి అంశాలను కూడా మీరు ప్రస్తావించారు. ఇది చాలా మంది సమీక్షలు చేయనటువంటి విషయమే. దాన్ని మీరు కరెక్ట్గా ఆయన ఆత్మ పట్టుకున్నారు అని చెప్పని అనిపించింది నాకు. చాలా మంచి వివరించారు. అలాగే ఆంధ్ర వాంగ్మయ వికాసానికి దోహదం చేసినటువంటి ఇతర భాషల గురించి కూడా మీరు వివరంగానే కాశీనాథుని అభిప్రాయాల్ని మాకు అందజేశారు. అట్లాగే సాహిత్యం యొక్క లక్ష్యం హృదయ వికాసం అని, అది ప్రజల యొక్క వాంగ్మయంలోనే వాళ్ళు పాడుకునేటువంటి పాటలకే సాహిత్యము సుక్తుల్లో ఉంది అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అంశానికి అడగొచ్చు. కనుగొండ గారు మీరు మాట్లాడారు. సోదరుడు ఉమేష్ దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పద్యంతో మంచి కంఠంతో బాగా పాడారు. విధంగానే కొనసాగించారు. ఒంగూరు సుబ్బారావు గారి సాహిత్యంలో ఎక్కువ అంశాలు కూడా చాలా చేశారు. అలాగే ఈ యుగ విభజనకు సంబంధించి ఈ నన్నయ్య గారి ముందున్నది తర్వాత ఈ విషయాలు కూడా చాలా స్పష్టం చేశారు. కాశీనాథు నాగేశ్వరరావు గారి సాహిత్య సేవల గురించి కూడా ఆయన పత్రికలకు సంబంధించి భారతకు సంబంధించిన అంశాలు కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికీ కాశీనాథు నాగేశ్వరరావు గారి ఊరు ఎలవరులో ప్రతి ఏడాది ఏప్రిల్ వారి 1వ తారీఖు వారి ఇద్దరు సాహిత్యవేత్తలకు పాత్రికేయులు కూడా సన్మానాలు జరుగుతున్నారు. నేను ఈ సత్కారాలు అందుతున్న సందర్భంలో నేను కూడా 2 సార్లు వెళ్ళాను. చాలా బాగా చాలా గౌరవంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. అనేక పుస్తకాలు రాశారు. మీరు ఒక పరిశోధకుడుగా చాలా మంచిగా ఉన్నారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మీ సహకారం పట్లాగా ఇంకొక 2 విషయాలు చెప్తాను. ఆమోదించి మన కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటున్నాం. కథా రచయిత, నవల రచయిత వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి గారు అరసంలో సభ్యులుగా చేరారు. వారికి
అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన అరసం ప్రణాళికను స్పష్టంగా తెలుసుకొని ఆమోదించి సభ్యులుగా చేరాలని చెప్పి కూడా మన శ్రోతలని మన మిత్రులని నేను అరసం పక్షాన్ని కోరుతున్నాను. మూడో అంశం ఏంటంటే గ్రంథాలయాల పరిస్థితి ఏమిటో మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయాల పునర్వికాస ఉద్యమ వేదిక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేదికకి మన అభ్యుదయ సంఘం ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ కొనసాగుతున్నాడు. రేపు ఆదివారం వచ్చే ఆదివారం 27 ఏప్రిల్ 2025 విజయవాడలోని మాకినేని విజ్ఞాన కేంద్రంలో రాఘవయ్య పార్క్ ఎదురుంటుంది. ఉదయం 9 నుంచి సాయంకాలం 5:30 వరకు 4 సదస్సులు జరుగుతాయి. ప్రారంభోత్సవంతో పాటు కళారూపాల ప్రదర్శన కూడా గ్రంథాలయాలకు సంబంధించి మన అభ్యుదయ రచన సంఘాలు అభ్యుదయ రచన సాహిత్యవేత్తలు హాజరు కావాలని నేను ఆ వేదిక పక్షాన అందరినీ ఆహ్వానిస్తున్నాను. మంచి ఎండాకాలం మీకు ఏసీ హాల్లోనే ఏర్పాటు చేసాం. అవసరమైన రూమ్ వసతి కూడా మేము ఏర్పాటు చేస్తామని ముందే తెలియజేయండి. వల్లూరు ప్రసాద్ గారి నా నంబరు మన వల్లూరు ప్రసాద్ గారి నంబర్ ఇప్పుడు మన మిత్రుడు ఆనంద్ అందజేస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే గ్రంథాలయాలు మన సాహిత్య ప్రజల్లోకి వెళ్ళేది అది ముఖ్యంగా గమనించాలని కోరుతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు మన అరసం అంతర్జాల సమావేశాలు 200 అవకాశం చాలా సంతోషం. మైల్ రాయిలో దీని వెనకాల గొప్ప కృషి చేస్తున్నది ఎవరంటే మన రాజ్యపాల చంద్రశేఖర్ గారి అధ్యక్షుల అరసం. అలాగే మన ఆనంద్ బాగా చేస్తారు. ఇది అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్యానికి ఆంధ్ర తెలంగాణ అనేది లేకుండా అన్ని ప్రాంతాలకు చెందిన అధ్యాపకులు పరిశోధకులు అందరూ వచ్చి కార్యక్రమాలు పాల్గొంటున్నారు. మేము పిలిచిన వెంటనే వక్తలుగా పాల్గొంటూ చాలా కృషి చేస్తున్నారు. చాలా అంశాలను కూడా ఇక్కడ మేము ప్రతిపాదిస్తే దాని మీద సంఘాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారందరితో పాటు మా రాజ్యపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆనంద్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వచ్చే ఆదివారం మాత్రం గ్రంథాలయ సదస్సు కాబట్టి ఈ కార్యక్రమం కొనసాగదు. ఆ తర్వాత ఆదివారం 1 మన ఈ సమావేశాల సమీక్ష కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి నేను ఆనంద్ తరఫున చెప్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం అందరికీ మన అరసం పక్షాన్ని ధన్యవాదాలు. వచ్చే వారం కార్యక్రమం ఉండదు. 27వ తేదీ గ్రంథాలయ పునర్వికాస వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో జరిగేటువంటి కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొంటున్నాం కాబట్టి ఆ కార్యక్రమం ఉండదు. దాన్ని మీ అందరూ కూడా అవకాశం ఉన్న మేరకు అందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ సందర్భంగా నేను రమణయ్య సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆదినాథన్ నాగేశ్వరరావు గారి జీవిత చరిత్ర గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు వారు అందజేశారు. ఆ పుస్తకం కూడా నాకు ఎంతో తోడ్పాటును అందించింది. వారికి ప్రత్యేకంగా సభాముఖంగా నేను కృతజ్ఞతలు. నమస్తే. చిరకాల మిత్రుడు రమణయ్య గారు. కాంటాక్ట్ నంబర్ చెప్తున్నాను. నా నంబరు 9440248778. పెరుగొండ లక్ష్మీనారాయణ నంబర్ 9440248778. రేపు రాదలుచుకున్న వాళ్ళకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం వరకు ముందుగా తెలియజేయాలని చెప్పుకుంటున్నాను. అలాగే మన వల్లూరు శివప్రసాద్ 9291430714. అంతే కదా ఆనంద్? ఈ నంబర్ పెట్టుకొని మీరు కాంటాక్ట్ చేస్తే కావాల్సిన
సహకారాన్ని మేము అందిస్తాము. తప్పకుండా రండి. మనం గ్రంథాలయాల అభివృద్ధికి దోహదపడతాం. నమస్తే.